హాయ్ అండి. నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? నేను స్వాతి. వెల్కమ్ టు స్వాతి ప్రసాద్స్ బ్లూమింగ్ కిచెన్ గార్డెన్. నేను వేసిన వంగ మొక్కలకి పూత, పిందె స్టార్ట్ అయిందండి. మనం సీడ్స్ వేసుకున్న 2 మంత్స్‌కి పూత స్టార్ట్ అయింది. ఫస్ట్ వచ్చిన పూత అయితే రాలిపోయిందండి. ఇవి బ్లూ కలర్‌లో పొడుగ్గా ఉండే వంకాయ మొక్కలండి. వీటికి ఆకులపైన చూసారా ఎంత సూదిగా ముళ్ళున్నాయో. వీటి ఫ్లవర్స్ కూడా చాలా అందంగా ఉన్నాయి కదండీ. మంచి లైట్ పర్పుల్ కలర్‌లో మంచి లావెండర్ కలర్ అనమాట. లావెండర్ కలర్ ఫ్లవర్స్ ఉన్నాయి. ఇది సెల్ఫ్ పాలినేటెడ్ ప్లాంట్ అండి. అంటే మనం పర్టికులర్గా వీటిని పాలినేట్ చేయవసరం లేదు. వాటంతట అవే పాలినేట్ అయిపోతాయి. 2 పిందులు అయితే వచ్చాయండి. చూడండి, ఇది నేను మొక్క వేసుకున్నాక వచ్చిన ఫస్ట్ పిందె అండి. వంకాయ పిందె. నాకు చాలా హ్యాపీ అనిపించింది. మనం వేసిన మొక్కకి కాసిన ఫ్లవర్స్ నుండి ఒక కాయ కాస్తుందంటే మనకి చాలా ఆనందం వేస్తుందండి. ఇది రెండోదండి. చూడండి ఎంత హెల్తీగా ఉందో. పువ్వు నుండి ఇలా పిందిగా మారడానికి ఒక 5 to 6 డేస్ పడుతుందండి. పిందెల నుండి కాయ రెడీ అవ్వడానికైతే ఒక వారం పడుతుందండి, అంతేనండి. ఒక వారం తర్వాత ఇదిగోండి ఎంత మంచి సైజులో వచ్చిందో చూడండి వంకాయ. ఇది ఇంకా ఇంకొక వంకాయ అయితే ఇంకొంచెం పెరుగుతుందండి, కానీ కోసేసాను. చూసారండి, మనకి మంచిగా హెల్తీగా 2 వంకాయలు అయితే వచ్చాయండి. ఇంకో కొన్ని రోజుల తర్వాత అది ఇది క్లిప్స్ కలుపుతున్నానండి. ఇంకొన్ని రోజుల తర్వాత మళ్ళీ ఆ చెట్టుకి ఇంకొక కాయ వచ్చింది. అదైతే ఇంకా పెరగాలి. ఇదిగోండి, ఇది ఇంకొక కాయ. ఈ చిన్న కాయనైతే ఉంచేస్తానండి, అది ఇంకా పెరుగుతుంది, మంచి సైజు వస్తుంది. అది వచ్చిన తర్వాత కోస్తాను. ఇదైతే ఇంకా కాయ రెడీ అయిపోయిందండి. దీన్ని అయితే కట్ చేసేసుకుందాము. అంతేనండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, కమెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.